గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వెంగళాయపాలెం గ్రామంలోని చెరువు పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయక మంత్రి తమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వాటర్ షెడ్ పథకంతో వెంగళాయపాలెం చెరువును పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నీటి పర్పులేషన్ పేరుతో విజన్ 2047 కింద చంద్రబాబు ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రాగా తీర్చిదిద్దుతామని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి ప్రాజెక్టులు 50 చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని హరితాంధ్రప్రదేశ్ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 10, 11వ తేదీల్లో వెంగళాయపాలెం గ్రామంలో నిర్వహించే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ మహోత్సవం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 130 మంది నిపుణుల బృందం హాజరవుతారని తెలిపారు. వాటర్ బాడీస్ డెవలప్మెంట్ చేయటంలో పైలట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వర్క్ చేస్తా ఉన్నాం లాస్ట్ 15 రోజుల నుంచి. సో ఇంకో 2 days లో మా కేబినెట్ మినిస్టర్ చౌహాన్ గారు వస్తున్నారు ఇక్కడికి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని చూస్తానికి వచ్చాం. చాలా వరకు ఫాస్ట్ గా బాగా చేశారు. కొబ్బరి మొక్కలు అన్ని కూడా ఒక 3 days లో మిగిలింది కూడా మేము అనుకున్నంత విజన్ 100% కాకపోయినా 70 to 80% వరకు అవుతుంది. అయిపోతే దీన్ని మోడల్ గా తీసుకొని ఇప్పటి వరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ లో లేవు రూరల్ డెవలప్మెంట్ లో. వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్ లో ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తా ఉన్నాం. సో ఈ మొత్తాన్ని వారి భుజాలపై వేసుకొని చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా లోకల్ రెవెన్యూ, రూరల్ డెవలప్మెంట్ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం. ఎమ్మెల్యేలు మేము ఉన్నాము. రూరల్ డెవలప్మెంట్ నుంచి మరి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చాము. మరి వారి ప్రోగ్రామ్ వారికి వేరే కనుక లేకపోతే వస్తారు. ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఉండి వేరే ఆయనకి ఏదైనా స్కెడ్యూల్లో ఉంటే వారు రాలేకపోవచ్చు. ఇదంటే అట్లా కదమ్మా, 100 ఇప్పుడు బయట సైడ్ అంతా రిబేట్ అవన్నీ రేపు 3 రోజులు అయిపోతాయి. ఇంకా లోపల రిబేటు, ఫెన్సింగ్ కూడా వేయాలి కంప్లీట్ పిక్చర్ రావడానికి. అది ఇంకొంచెం టైం పడుతుంది. ఇది ప్రోగ్రామ్ అయిపోయాక కూడా 10 రోజులు, 15 రోజుల్లో చేస్తాం మిగిలినవి కూడా. కొన్ని నెలలుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తున్నారు, మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఒక వినూతమైనటువంటి పద్ధతిలో అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రయోజనాలు ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఇది యాక్చువల్గా అయితే వాటర్ షెడ్లో ఒక ప్రోగ్రాం. బట్ వాటర్ షెడ్ మన ప్రాంతాలకు రాదు కాబట్టి వాటర్ షెడ్లో ఒక భాగమైనటువంటి నీటి పర్కులేషన్ అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో, ఆ ఒకే ఒక నిబంధనతో ఈరోజు వెంగళాయపాలెంలో చెరువు డెవలప్ చేయడం, వాకింగ్ ట్రాక్. సో ఇందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆరోగ్యాంధ్ర, ఆయన విజన్ 2047 విజన్లో ఆరోగ్యాంధ్ర. ఈరోజున్న 71 సంవత్సరం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 90 సంవత్సరాలకు చేరాలన్నటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి, కొంత సేద తీర్చుకోవాలి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు తీసుకొని వచ్చి సాయంకాలం పూట ఇంకా ఇక్కడ కొంత మ్యూజిక్ సిస్టము ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం. అది అంతా కూడా పంచాయతీ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు మా కేంద్ర మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలు 1 కోటి రూపాయల వరకే. మిగిలినవన్నీ కూడా లోకల్ బాడీసు, తర్వాత మా మండల పరిషత్తు, తర్వాత మా లోకల్గా వచ్చేటటువంటి దాతలు వీళ్ళందరితో చేసుకొని ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక నందనవనంగా దీన్ని రూపుదిద్దుకుంటుంది. ఇటువంటివి మా నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మొదటి స్టేజ్లో, అటువంటి తర్వాత కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక 50 ప్లాన్ చేసుకున్నాం. సో ఆ 50ని ఈ వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా కన్వర్జెన్స్ మోడ్లో జరుగుతుంది. అంటే ఏమీ లేని చోట ఒక సంపదను సృష్టించడం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో భాగంగానే ఈరోజు మా చంద్రశేఖర్ గారు దీన్ని కొనుక్కున్నారు. మరి 1 కోటి రూపాయలు అంటే అంత ఈజీ కాదు.